ఈ వ్యక్తికి డబ్బు సంపాదించడం ఎలా అనే బుక్ దొరికింది. మొదటి పేజీ చదివిన వెంటనే అతను 40,000 సంపాదించాడు. ఈ సమయంలో యజమాని అతని దగ్గరకు వచ్చి ఆమె భర్త మరణించే ముందు అతని సంరక్షణలో కొన్ని వస్తువులు వదిలిపెట్టాడని చెప్పింది. ఆ వృద్ధుడు జూదంలో గెలిచిన డబ్బు అని మనిషి గుర్తు చేసుకున్నాడు. అతను డబ్బు తిరిగి ఇవ్వబోతున్నప్పుడు నోట్బుక్లోని మొదటి పేజీని మళ్లీ చూసి అబద్ధం చెప్పడం నేర్చుకున్నాడు. కాబట్టి ఆ వృద్ధుడు తనకు కేవలం 10,000 మాత్రమే వదిలిపెట్టాడని చెప్పాడు. యజమాని ఏ తప్పు గమనించలేదు. ఈ విధంగా అతను మిగిలిన డబ్బును ఉంచుకుని సులభంగా 40,000 సంపాదించాడు. ధనవంతుడు కావడం గురించి నోట్బుక్లోని 2వ పేజీలో ఇతరులను పొగడటం నేర్చుకో అని ఉంది. మరుసటి రోజు కంపెనీకి చేరుకున్న తర్వాత అతను లేడీ వర్కర్తో నువ్వు ఈ రోజు చాలా అందంగా కనిపిస్తున్నావు అని చెప్పాడు. ఆ లేడీ వర్కర్ చాలా సంతోషించింది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె అతనికి ఒక కప్పు కాఫీ తెచ్చింది. ధనవంతుడు కావడం గురించి నోట్బుక్లోని 3వ పేజీలో ఇతరుల శక్తిని ఉపయోగించుకోవడం నేర్చుకో అని ఉంది. ఇంతకు ముందు మేనేజర్ అతని బంగారు గడియారాన్ని బలవంతంగా తీసుకున్నాడు. ఇప్పుడు అతను ఆ గడియారాన్ని తిరిగి పొందాలనుకుంటున్నాడు. కాబట్టి అతను ఆ గడియారం చైర్మన్ ఇచ్చినదని చెప్పాడు. తర్వాత అతను మేనేజర్ ముందు ఉద్దేశపూర్వకంగా చైర్మన్ ను పలకరించాడు. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత మేనేజర్ వెంటనే గడియారాన్ని తీసి అతనికి తిరిగి ఇచ్చాడు.